ఒక సమాచారం ఉంది. బాలనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హర్ష ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ కారణంగా ఫ్యాక్టరీలోని 7 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన స్థలంలో ఫ్యాక్టరీలో 8 మంది ఉన్నారు. అయితే వాళ్ళంతా సురక్షితంగా బయటపడ్డారు. మంటలు 3వ అంతస్తు కూడా వ్యాపించడంతో ఫ్యాక్టరీ భవనం ధ్వంసమైంది. 7 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. రైట్, ఇక చర్చలోకి వెళదాం. ఇక ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ పాలన సాగుతోందన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 39% మంది అవునని, 60% మంది కాదు. మరి సత్యనారాయణ గారు ఇందాక మీరు చెప్పదలిచారు, ఇప్పుడు చెప్పండి. సత్యనారాయణ గారు మాట్లాడండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి అండి. హలో, మాట్లాడండి వినపడుతోంది. హలో, వినపడుతోంది, మాట్లాడండి సార్. రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి కూడా అండి, మొట్టమొదటి నుంచి కూడా ఇప్పుడు కమల్నాథ్ కమిటీయే కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ ఆగుతున్న డిఓపిటి దగ్గర కూడా డిలే అయ్యింది. ఎందుకు అయ్యింది అనే కారణానికి ప్రతిదాన్ని చంద్రబాబు నాయుడు మీదకో లేకపోతే ఆంధ్ర రాష్ట్రం మీదకో తోయడం కరెక్ట్ కాదండి. ఏదైతే ఇప్పుడు ప్రొవిజన్స్ ఉన్నాయో అస్తవ్యస్తంగా చేయడం మూలన గతంలో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం చేసిన వ్యవహారానికి కొన్ని అమెండ్మెంట్సే కానీ కొన్ని ఇవన్నీ కూడా చేసుకుంటా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చేసుకుంటా వస్తా ఉందో ఇవి కూడా గమనించాలా. రైట్ ఫ్రమ్ ఎంసెట్ ఎగ్జామ్ దగ్గర నుంచి లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో అడ్మిషన్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఒక ఇష్యూ అయ్యి డిస్కషన్ అయ్యి పేపర్ లో ఏదో పరస్పరంగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అనే విధంగా కూడా వస్తా ఉంది. ఇది గమనించవలసింది. ఇందాక మిత్రులు నన్ను అడుగుతా ఉంటే చెప్తా ఉన్నాను నేను అది. ఓకే, అయితే ఎమ్మెల్సీ సవరణ కోసం, ఎమ్మెల్సీ పదవుల కోసం చూపించిన చొరవ ఇటువంటి మేజర్ ఇష్యూస్ లో ఎన్డీఏ ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ చేయటం లేదని ఒక విమర్శ ఉంది. పోలవరం మీద ఆర్డినెన్స్ లతో అది సరే, అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ఏపీ జేఏసీ కన్వీనర్. సుబ్బారావు నమస్కారం, మాట్లాడండి. మా తరపు నుంచి కూడా మేము అనేది అదేనండి. ప్రతిసారి ఇదేదో మెడికేషన్ లేకపోతే మీ మీద అన్యాయం చేసి మాట పడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల రూపంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఇద్దరు కలిసి వచ్చామండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలా స్పష్టంగా చెప్పారు మాకు. ఏమని ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏర్పాటు చేయించుకోండి, ప్రాథమిక సౌకర్యాలు కనుక ఉంటే మేము వచ్చి పరిశీలించి తక్షణమే మీకు అనుమతి మంజూరు చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలా స్పష్టంగా శ్రీమాంధ్ర న్యాయవాదుల జేఏసీతో చెప్పారండి. రెండోది వెంకయ్యనాయుడు గారు కూడా ఆ రోజునే చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఫైనాన్స్ లైసెన్స్ ఇస్తాము, మీకు ఫైనాన్స్ లైసెన్స్ ఇచ్చేసి ఈ హైకోర్టుని ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ కుట్ర జరుగుతున్నారు. ఏంటది? ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని విభజించి హైదరాబాద్ లోనే పెట్టడం ద్వారా సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతున్నది. సీమాంధ్ర న్యాయవాదులు 37,000 మంది న్యాయవాదులు ఏకంగా ఉద్యమం చేశాం. ఏంటి ఆ అన్యాయం అంటే, సీమాంధ్ర సంబంధించి దాదాపుగా 70 నుంచి 75,000 కేసులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాయండి. ఈ ప్రాంత ప్రజలు అనేక వ్యయ ప్రయాసాలు లోనవుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న వెళ్ళాలంటే అక్కడ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు పెడితే ఈ ప్రాబ్లం ఉండదు. రెండోది, మేము బార్ కౌన్సిల్ కూడా విభజించాలని చెప్పేసి మేము సీమాంధ్ర సంబంధించిన 17 మంది బార్ కౌన్సిల్ సభ్యులు, ఎంపికైన బార్ కౌన్సిల్ సభ్యులు మేము డిమాండ్ చేశామండి. కానీ ఆల్రెడీ డిఆర్గనైజేషన్ యాక్ట్ లో స్పష్టంగా ఉందని చెప్పేసి, కానీ తెలంగాణకు సంబంధించిన బార్ కౌన్సిల్ సభ్యులు మాత్రమే అంగీకరించారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏం చెప్తున్నారు, సీమాంధ్ర న్యాయవాదులు కుట్ర చేస్తా ఉన్నారు. ఇది మా కుట్ర కాదు, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కుట్ర చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేస్తున్నారు. మీరు అడిగిన దాంట్లో చాలా కరెక్ట్ గా అడిగారు. ఇక్కడున్న 100 మంది ప్రయోజనాలను కాపాడుకోవడానికి, ఇక్కడ ఉన్న 100ల సంఖ్యలో ఉన్న వారి ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడానికి కోట్లాది జనాన్ని ఈ రోజు ఇబ్బందుల పాలు చేస్తా ఉన్నారు. అన్నది చాలా చక్కగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఈ కుట్ర అవుద్దా అవుదా? 100%
ఇంకోటి తెలంగాణ వాళ్ళు చెప్తుంది ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో మేము పెట్టుకుంటామంటున్నారు. రిఆర్గనైజేషన్ యాక్ట్ లో అది లేదండి. రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉందంటే ఫీల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పరిష్కారం ఉన్నది. ప్రెసిడెంట్ నోటిఫై చేయొచ్చు. ఈ రకంగా ఉంది. సుబ్బారావు మీరు ఇచ్చే పరిష్కారం చెప్పట్లేదు, మీరు ఇష్యూస్ చెప్తున్నారు తప్ప. ఇష్యూస్ కాదు. ఇప్పుడు నేను కూడా కోరుకునేది ఏంటంటే ఆల్రెడీ మన 500 కోట్ల రూపాయలు ఇచ్చారండి. 500 కోట్ల రూపాయలు హైకోర్టు నిర్మాణానికి కూడా కొంత భాగం కేటాయించారండి. కాబట్టి మేము ఇప్పుడు హైకోర్టు నిర్మాణం కానీ అకామిడేషన్ కానీ 25 మంది హైకోర్టు జడ్జెస్ అకామిడేషన్ కానీ సుమారుగా ఎస్టాబ్లిష్ చేస్తుంది 150 నుంచి 200 కోట్లు ఖర్చు అవుతుందండి. ఆల్రెడీ ఇప్పుడు ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే నోటిఫై చేసి కేసు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే తక్షణ నిర్మాణానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయండి. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే విడగొట్టి మన హైకోర్టులు పెడితే సీమాంధ్రకు సంబంధించిన ప్రజలు ఒప్పుకోరు, న్యాయవాదులు అంగీకరించాలని తక్షణమే యూనివర్సిటీ ఇంకెక్కడో ఒక బిల్డింగ్ చూసుకోవచ్చు సుబ్బారావు గారు. కానీ మనకి అసలు అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి స్థలమే లేదా, బిల్డింగే లేదా సుబ్బారావు గారు అక్కడ. ఇప్పుడు అదే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది కూడా సీమాంధ్ర న్యాయవాదులు చేయించగా మీరు స్థలాన్ని నోటిఫై చేయండి, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయండి, సుప్రీంకోర్టు సీనియర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని మన దేశ తరఫు కలిసిన తర్వాత మొత్తం కూడా అక్కడ విజయవాడలో సంబంధించిన బిల్డింగ్లు కూడా ఏమంటే చెప్పేసి దేవి ఉమా గారిని కూడా తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అందరూ అడ్వకేట్ సమక్షంలో. అట్లాగే రెండో డ్రామా కంపెనీ కదా, తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా కంపెనీ. అట్లా మాట్లాడద్దండి. చీఫ్ మినిస్టర్ సంబంధించి ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు చీఫ్ జస్టిస్ చీఫ్ మినిస్టర్స్ అన్ని రాష్ట్రాల చీఫ్ జస్టిస్ తర్వాత చీఫ్ మినిస్టర్ మీటింగ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు ఓపెన్ మీటింగ్ లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సంబంధించి జ్యుడిషియరీ పరంగా ఏదైతే పెండింగ్ ఉన్నాయో పిటిషన్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పరంగా ఏం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని మేము రెడీగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఓపెన్ గా మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా జీవితకాలం పాటు అమెండ్మెంట్ మీరు అమెండ్మెంట్ కోరుకోండి. మీరు జ్యుడిషియరీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీరు డిక్టేట్ చేసి పార్లమెంట్ లో లేదా ఎంఆర్ఆర్ పార్లమెంట్ అడ్డం పెట్టేసి అసమర్థులు. చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చి మేము హైదరాబాద్లోనే పెట్టుకుంటామన్నా చెల్లదు. ఓకే, లేదు కేసీఆర్ మేము సపరేట్ గా ఎత్తపోయి మేము సపరేట్ గా ఉంటామన్నా చెల్లదు. తెలంగాణకి డిస్కషన్ ఈ లాంగ్వేజ్ అడుగుతున్నాం కదా సార్. ఒక మాట వినండి, కేబినెట్ యొక్క కన్సెంట్ అవసరం. It should be referred to the President of India. Then President should take the action. Ball is in the court of the President of India. Right. That ball should be. ఇప్పుడు మాత్రం ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్ లోనే ఉంది కదా. హైదరాబాద్ స్పెషల్ ఉత్తర్వులు ఇవ్వచ్చు సార్ దీంట్లో. వాళ్ళు సమక్షంలో చంద్రబాబు గారు చెప్పారట ఖచ్చితంగా బిల్డింగ్ ఉందా నేను మీకు చెప్తున్నాను కదా. మీకు ఒకటే చెప్తా ఉన్నా, కొమ్మినేని గారి ఆధ్వర్యంలో మీరు చంద్రబాబు నాయుడుతో నేను చెప్పినట్టుగా రాయించుకోరండి. ఆంధ్రప్రదేశ్ లో బిల్డింగ్ ఎవరినైనా ఇక్కడ తెలంగాణ కోసం లెటర్ ఇస్తే సిటీలో ఉన్న ప్రజలకి ప్రొటెక్ట్ చేస్తామని బాబు గారికి 2 నాలుకలు ఉంటాయండి. అందరికీ తెలిసింది 2 కాళ్ళు అనుకున్నాం, 2 నాలుకలు కూడా ఉన్నాయి చంద్రబాబు
నాయుడు గారికి. అసమర్థులండి రాజధానికి రావాల్సిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 34% మంది మాత్రమే అవునని, 66% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతాప్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, చెంగల్రాయుడు గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు, రేవంత్ రెడ్డి గారు, ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష ప్రసాదం గారు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.